అందరికీ వందనాలు. తండ్రి అనాది కాల సంకల్పం ప్రకారము సహోదరుడు కేశవరత్న గారి యొక్క జ్ఞాపకార్థంలో కొన్ని నిమిషాలు గ్రంథంలో నుంచి దేవుడు మాటను మీకు అందించడానికి అవకాశం కలిగించిన మహోన్నతుడైన తండ్రికి, అలాగే అధ్యక్షులైనటువంటి సహోదరుడు శేఖర్ బాబు గారికి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి రావడానికి ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రశాంత్ గారికి ముఖ్యంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నిమిషాలు సమయం నాకు చెప్పలేదు. అలాగనే అసలు 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు సందర్భానికి అనుకూలంగా నిలబడుకోవాలని ఆశపడుతున్నా. ఇది మహోన్నతుడైన తండ్రి ప్రణాళికగా నేను భావిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నాకు కేశవరత్నం గారికి 1995లో పరిచయం. నేను ఈ స్కూల్లో ఒక 3 months టీచర్గా ఉన్నాను, చెప్పాను అపోస్తల కార్యాలయం. ఆ తర్వాత గౌరవమైపోయాను. విచారపూర్వకంగా మళ్ళీ నేను మీ ముందుగా ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అప్పుడు ఉన్నప్పుడు సహోదరులు చాలా ప్రేమ నా విషయంలో చూపించారు. అమ్మగారు కూడా చూపించిన ప్రేమని ఎప్పటి కూడా నేను మర్చిపోలేదు. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్ నాకు బాగుంది. పైగా 1958 సహోదరులు కేశవరత్నం గారు ఈ రాష్ట్రంలో పెట్టారు. 2023లో ఈ లోకం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను, ఈ జ్ఞాపకార్థ కూడికలంటే మహోన్నతుడి యొక్క తండ్రి ప్రణాళిక ప్రకారంగా భూమి మీద మానవులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయం రాయబడ్డది. జ్ఞానేజకమైన సొలొమోను అంటాడు, నీ కాలమున కంటే ముందుగా, నేను ఓరల్గా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోదు అని అంటాడు. అంటే దేవుడు ప్రతి ఒక్క మనిషికి కాలాన్ని కేటాయించి ఈ లోకానికి పంపిస్తున్నాడు. అదే మనకి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఈ ఇన్ఫర్మేషన్ అంటున్నది. తల్లి గర్భములో తండ్రి నుంచి మనం పడ్డప్పుడే కాలాన్ని కేటాయిస్తాడు. ఆ కాలంలో మనం చేయవలసినటువంటి పనులు కూడా కేటాయిస్తాడు. అన్ని సెట్ చేసి తండ్రి ఈ లోకానికి పంపిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కాలాన్ని బేస్ చేసుకొని దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనులను కంప్లీట్ చేసుకొని ఈ లోకాల నుంచి పరదేశికి వెళ్ళి దేశ 2వ రాకడలో పరలోకంలో అతనితో పాటు సదాకాలం ఉండాలన్నది మానవుల పట్ల మహోన్నతమైన దేవుడున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆలోచించండి. కీర్తన 139లో దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు ఎవరో కాదు తండ్రి, నీవే నిర్మించితివి, నా దినములన్నీ
అంటే కాలం. నా కాలమంతా నీ గ్రంథంలో లిఖితము చేశావు. నా కాలాన్ని ఎందుకు లిఖితం చేశానంటే కాలములో నేను చేయవలసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి లిఖించావు తండ్రి. నీ కార్యాలు ఆశ్చర్యకరములని చెప్పి దానికి గాను తండ్రికి కూడా దేవుడికి ప్రార్థన చేస్తాను. ప్రియులారా, నేనేం చెబుతున్నాను అంటే దేవుని సంకల్పానుసారంగా ఈ భూమి మీద తల్లి గర్భం గుండా మనము పుడుతున్నాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 26లో పౌలు గారు అంటారు, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు దేవుడే ఒకరి నుండి ఆదాము నుండి సమస్త జాతులని పుట్టించిండని చెప్పేసి అంటాడండి. దేవుని సంకల్పానుసారంగా భూమి మీద జాతి పుట్టినే తప్ప కులాలు పుట్టలే. అక్కడ పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఒకరి నుండి పుట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. పుట్టిన ప్రతి ఒక్క మనిషికి పని ఉంటది. ఆ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఆ పని కంప్లీట్ కానంత వరకు ఈ లోకం నుంచి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఇది మానవుల పట్ల దేవుడుతున్న ప్రణాళిక. పనులు కంప్లీట్ కాకుండా వెళ్ళడానికి లేదు ఛాన్స్. అర్థం కావడానికి వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యజమానుడు ఒక అందమైనటువంటి ఇల్లు నిర్మించింది అనుకోండి. నిర్మింపబడ్డది అయిపోయింది. ఆ ఇంటికి పెయింట్ వేయాలి, వాల్ వేయాలి, సీలింగ్ అని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇల్లు గల ఓనర్ ఏం చేస్తారంటే ఒక మేస్త్రిని పిలుస్తాడు. మేస్త్రి వచ్చిన తర్వాత ఈ ఇంటికి పెయింట్ వేయాలి, బ్యాలెన్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నాకు నువ్వు ఇవ్వడానికి నీకు పట్టే కాలం ఎంత అని అడుగుతాడు కూర్చోబెట్టి. ఇంట్లోకి వెళ్తాడు మేస్త్రి, గదులు చూస్తాడు, పొడుగు ఎడలుతూ ఎన్ని స్క్వైర్ ఫీట్స్ ఉంది ఏంటి మొత్తం ఆలోచించేసి ఈ ఇల్లు నేను కంప్లీట్ చేసి 100% కంప్లీట్ చేసి మీకు ఇవ్వడానికి 3 months పట్టింది అన్నాడు. అర్థం కాకపోతే 3 months చెప్పాను. ఇది అగ్రిమెంట్ అండి. ఓకే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తామంటే నెక్స్ట్ డే నుంచి నేను వర్క్ చేస్తాను, వర్క్ అవుతానని చెప్పేసి అన్నాడు. అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళ మేస్త్రి వర్కర్లను పెట్టి పనికి సంబంధించిన వర్కర్స్ని పెట్టి ఇల్లుని కంప్లీట్ చేస్తారు. 3 months అయిపోయిన తర్వాత ఆ ఇంటిని అధికారపూర్వకంగా ఆ మేస్త్రి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ప్రశ్న, పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మేస్త్రి కానీ మేస్త్రి దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ పెయింటర్స్ కానీ మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తారా? రాదు. ఎందుకు రాదు? ఇల్లు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు పని చేయడానికి ఇంకా ఏ పని కూడా బ్యాలెన్స్ లేదు. వారు ఆ ఇంటి కానించి వెళ్ళిపోతారు. పని లేదు కనుక వెళ్ళిపోతారు. నేను మనసులో పెట్టుకోండి. అలాగే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి మనం వచ్చి దేవుడిచ్చిన కాలాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఒక చేసిన పనులు కంప్లీట్ చేశామనుకో, దేవుడు ఉంచడు, తీసుకెళ్ళిపోతాడు. అందుకొరకే కీర్తన 90లో మోసే గారు అంటారు, తండ్రి యొక్క కాన్సెప్ట్ నరులారా తిరిగి నా ఎదురు రండి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళారు కదా, ఒక ప్రాజెక్ట్ మీకు అప్పచెప్పానుగా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకేం పని? కాబట్టి నరులారా తిరిగి నా ఎదురు రండి. మీరు రాకపోతే నేను మిమ్మల్ని మంటికి మాస్తాను, నా దగ్గరికి తెలుసుకుంటానని ఇలా కీర్తన 90:100లో ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుంది. అలాగే
8 2 8లో పుట్టినటువంటి కేశవంతంగా దేవుడిచ్చిన కాలాన్ని బేస్ చేసుకుని 100కి 100 దేవుడు అప్పగించిన పనులని కంప్లీట్ చేసి దేవుడి చెప్పు ప్రకారంగా ఈ లోకం నుంచి వాడు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇది తప్పకుండా విషయమే కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆడమ్ టు యేసు వచ్చేంత వరకు ఇది ప్రక్రియ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది సృష్టి క్రమం, మానవ పట్ల జరుగుతున్న ప్రణాళిక. కాబట్టి అప్పచెప్పిన పనులలో వారు నమ్మకం నుండి వెళ్ళిపోయారు. దావీదును గురించి మహోన్నతుడైన దేవుడు మాట చెప్తాడు. ఏం చెప్తాడు? అపోస్తలుల కార్యము 13:27 ఏమంటాడంటే, దావీదు తన తరము వారికి సేవ చేసి, దావీదు తన తరము వారికి సేవ చేసి ఆ పాప పాడుపడ్డాడు. సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. నిద్రనట్టాడు. ప్రియులారా, మన తరములో దేవుడు మనకిచ్చిన కాలాన్ని పేరు తీసుకొని దేవుడు మనకు అప్పచెప్పిన పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ గ్రంథంలో అనేక మంది అబ్రాహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఇర్మియా కావచ్చు, అనేక మంది గొప్ప 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 భక్తులందరూ కూడా దేవుడు అప్పచెప్పిన పని కంప్లీట్ చేశారు, వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 17:4 ప్రార్థిస్తాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని. ఏం పని? నా పని కాదు, మా నాన్న మా అమ్మ పని కాదు, నీ పని. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణమన్నడా, ఆ పాప కోట అనడా, సంపూర్ణంగా నెలవేర్చి భూమి మీద అన్నారు. అంటే ఒక ట్రాక్ ఆలోచించండి మీరు. దేవుడి చిత్తానుసారంగా పుట్టి భయభక్తులు కలిగిన వారు కాలాన్ని వేస్ట్ చేయకుండా దేవుడు అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. సిద్ధాంతమందున్న మనకి జ్ఞానము బుద్ధి కలుగుటపడే గ్రంథంలో ఇవన్నీ కూడా రికార్డు చేయబడే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి యేసుదాసు గారు దేవుడు నిర్ణయించినటువంటి స్థలములో వారు ఉండి ప్రస్తుతానికి నెమ్మది పొందుతున్నారని లేఖనములను బట్టి నేను నమ్ముతున్నాను 100%. కాబట్టి వారి కుటుంబ సభ్యులకి సంబంధించిన వారందరికీ ప్రేమగా నేను తెలియజేసేటటువంటి మనమందరం కూడా వారి వీటిలో సంతోషపడాలి, ఆనందపడాలి. ఎందుకంటే క్రీస్తున్నందుకు గుర్తులేనటువంటి వారు వారు ఏడవద్దు, మీరు ఎట్టి ఖర్చులు దుఃఖించొద్దు అని అంటాడు. ఎందుకంటే విషయ గ్రంథం అంటాడు, ఒకరోజు వారు లేస్తారు. విషయ గ్రంథము, సామెతల గ్రంథము, తెస్సలోనిక పత్రికలో లేస్తారు, వారు చచ్చిపోయిన వారు లేస్తారు అని అంటారు. ఎలా లేస్తారు చచ్చిపోయిన వారు? లోకాన్ని మనం ఆలోచిస్తాం. లోకాన్ని మనం ఆలోచిస్తే సృష్టిలో ఉన్న ప్రకృతి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రకటిస్తుంది. ఒక చెత్త గింజ కావచ్చు, మరి ఏదైనా సరే ఆ గింజ చనిపోయిన తర్వాత మన కళ్ళ ముందే బ్రతుకుతూ ఉంటుంది. ఆలోచించండి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనం చూస్తుండగా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బ్రతుకుతుంది, అది మరో జీవాన్ని కలిగి ఉంటుంది. మరి మనము దేవుని సంకల్పంలో పుట్టిన వారు, దేవుని స్వరూపంలో పుట్టినటువంటి వారు, సృష్టిలో ఉన్నటువంటి వాటికంటే శ్రేష్ఠులను దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికి దేవుడి పని జరిగించి చనిపోతే మనము లేవమా? ఆలోచించండి.
లేస్తాం ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారే. చనిపోయాడు, సమాధించి తిరిగి లేచాడు, దేవుడు కుడి పార్శ్వాన కూర్చున్నాడు. క్రీస్తు సంఘమని ఆయన రాజ్యాన్ని అద్భుతమని చేస్తున్నాడు. సేమ్ వే మనం చూస్తాం. మనందరం కూడా అక్కడ ఉంటాం. ఇది దేవుడి యొక్క ప్రణాళికను మనం భావించి వారి విషయంలో మనము సంతోషపడాలి, ఆనందించాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఈ కొద్ది మాటలు మీ మధ్యలో నేను పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు అధ్యక్షుడు శేఖర్ బాబు గారికి, మరి జోనతన్ గారికి, ప్రశాంత్ గారికి, లోకల్ కాంగ్రిగేషన్కి, లోకల్ టీచర్ రివిజన్లందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.